హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈ రుచులు. ఇవాల్టి స్పెషల్ రెసిపీ చేపల పులుసు. 10 చేప ముక్కలు, చింతపండు రసం, పల్లి నువ్వుల పొడి, పచ్చి కొబ్బరి పేస్ట్, 4 లవంగాలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయకుండా ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దీన్ని మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 6 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇందాక మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వన్ స్పూన్ పసుపు, పచ్చిమిర్చి కూడా వేసి కలపాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి కలపాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఉడికించాలి. పచ్చి కొబ్బరి పేస్ట్ ఉడికాక చింతపండు పులుసు పోసి కలపాలి. వన్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1.5 స్పూన్ చక్కెర, 3 స్పూన్స్ కారం, తగినంత సాల్ట్ వేసి బాగా ఉడికించుకోవాలి. హాఫ్ కప్ పల్లి నువ్వుల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 4 లవంగాల పొడి వేసి బాగా ఉడికించుకోవాలి. పులుసు కొంచెం చిక్కపడ్డాక చేప ముక్కల్ని అందులోకి మెల్లగా వేయాలి. చేప ముక్కల్ని వేశాక కలపకుండా మెల్లగా గిన్నెని కదపాలి. ఇప్పుడు మూత పెట్టి చేప ముక్కల్ని కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా గిన్నెని కదుపుతూ ఉండాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, వేడి వేడి చేపల పులుసు రెడీ.